ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయమున ప్రభు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తూ మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన ఉచిత కృప చేత మన ఆయుష్కాలను పొడిగిస్తూ మన దినాలను పొడిగిస్తూ ఇంతవరకు మనల్ని బ్రతికించి ఉంచి మరొక దినాన ఆయనను స్తుతించే గొప్ప భాగ్యం అనుగ్రహించినందుకు మొదటిగా దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని కృపను బట్టి మీరంతా బాగున్నారని నమ్ముతూ ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహిస్తున్న దేవుని మాటలను ఏదో వింటున్నామా అని కాదు, కానీ పరిశుద్ధాత్మ బోధకుడా, నిజమైన బోధకుడా నాతో మాట్లాడండి అయ్యా అని ప్రార్థనాపూర్వకంగా విన్నట్లయితే దేవుడు తప్పకుండా మీతో మాట్లాడతారు. ఎందుకంటే ఈ మాటలు వింటున్న మీలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక చింత, ఏదో ఒక భారము, ఏదో ఒక మూలన దిగులుతో ఈ ఉదయాన్నే నిద్ర లేచి ఒకవేళ వాక్యాన్ని వింటూ ఉన్నారేమో. మీ హృదయం ఎంత చింతతో ఉన్నా, ఎంత బాధతో ఉన్నా ఎంత మాత్రం భయపడకండి. మీ హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు తప్పక మీతో మాట్లాడతారు, మిమ్మల్ని ఆదరిస్తారు, మిమ్మల్ని ధైర్యపరుస్తారు. మరి ముఖ్యంగా మీరు ఇంకెవరైనా సమస్యల శోధనలో ఉంటే తప్పకుండా మీకు ప్రతి ప్రార్థన అవసరత కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మేమందరం తప్పక మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మీ సమస్యలన్నిటినీ సృష్టికర్త అయిన జీవం కలిగిన దేవుని చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. ఆయన ఎదుట నిలవగలిగిన సమస్య ఏదీ లేదు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మీ ప్రతి సమస్యను ఆయన సాల్వ్ చేయబోతున్నారు. విశ్వసించండి, ఆయన వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మీకు అనుగ్రహిస్తున్న వాగ్దానం యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనము. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రతి దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు తన చిత్తాన్ని నీకు తెలియజేస్తున్నారు. నీవు అనుకుంటున్నావు, నేను ఒంటరిని, దేవుడు ఎందుకు నన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు, నేను బలహీనుడను, నేను ఎందుకు పనికిరాని వాడను, పనికిరాని దానను, నా జీవితంలో నేను ఎన్నో కోల్పోయాను, ఇక ఏది నాకు మిగలలేదు అని అనుకుంటున్నావు. అవును, మీరు ఒంటరి కావచ్చు, అన్ని విషయాల్లో నువ్వు ఇంతవరకు ఓడిపోయి ఉండొచ్చు. అయితే ఈ రోజున దేవుడు నిన్ను ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు, ఆయన నిన్ను అభివృద్ధి చేయబోతున్నారు. అందుకే దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు. అవును, ఆయన ఏది చేసినా దానికి ఒక రీజన్ ఉంటుంది. ఆయన నమ్ముకుని ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తూ ముందుకు సాగుతున్న వారి జీవితాల్లో ఏ సమస్య వచ్చినా, ఏదొచ్చినా తన్ను ప్రేమించే వారికి సమస్తము సమకూర్చే దేవుడు ఆయన. సమస్తాన్ని కూడా ఆయన మేలు కొరకే చేస్తాడు. ఎందుకని నేను ఒంటరిగా విడిచిపెట్టారంటే, ఒంటరితనంలోనే నీవు ఆయన్ని కలుసుకుంటావు. నీవు ఒంటరిగా ఉన్నప్పుడే ప్రభువుతో ఏకాంతంగా గడుపుతావు, ఆయనకు దగ్గరగా ఉంటావు, ఆయనను కలుసుకుంటావు, పూర్తిగా ఆయనను తెలుసుకుంటావు. అందుకే దేవుడు కొన్నిసార్లు మనల్ని ఒంటరిగా విడిచిపెడతాడు. ఆ ఒంటరితనంలో మనం అనేకమైన విషయాలు నేర్చుకుంటాం. యాకోబు కూడా ఇదే ఒంటరితనాన్ని అనుభవించాడు. దేవుడు యాకోబును కూడా ఒంటరిగా విడిచిపెట్టాడు. యాకోబు యొక్క సహోదరుడు తన తండ్రితో ఉన్నాడు, కానీ యాకోబు మాత్రం నిజ తండ్రితో ఉన్నాడు. అందుకే యాకోబుకు అందరూ ఉన్నా దేవుడు యాకోబును ఒంటరిగా చేశాడు. ఆ ఒంటరితనం తన నాశనం చేయడానికి కాదు, తన నాన్నతో మాట్లాడుకోవడానికి, తన నాన్న ద్వారా అనేక ఆశీర్వాదాలు పొందుకోవడానికి దేవుడు యాకోబును ఒంటరిగా విడిచిపెట్టాడు. ఆ ఒంటరితనంలో తన నిజమైన తండ్రిని పట్టుకున్నాడు. నీవు నా జీవితాన్ని మారిస్తేనేగా నిన్ను విడిచిపెట్టనని. తొడగూడు వసిలిపోయింది, విరిగిపోయింది, అయినప్పటికీ కూడా నాన్నను పట్టుకున్నాడు. ఆయనను విడిచిపెట్టలేదు. ఇక నాన్నకు తప్పలేదు యాకోబును ఆశీర్వదించడం. యాకోబును ఆశీర్వదించి ఇశ్రాయేలుగా మార్చి గొప్ప జనాంగముగా చేసి వెళ్ళాడు. ఇక్కడ వాక్యం అదే చెప్తుంది. వారిలో ఒంటరి అయినవాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. అవును,
ఒక్కొక్కసారి ఒంటరితనంలో విరుగొట్టబడిన అనుభవంలో వెళ్తూ ఉంటాం. ఈరోజు నీవు కూడా విరుగొట్టబడుతున్నావా? ఒంటరితనంలో ఉన్నావా? ఆ ఒంటరితనంలో విరుగొట్టబడిన పరిస్థితిలో నిజమైన నాన్నను పట్టుకో. ఆయన నీ దగ్గరికి వచ్చేంత వరకు, నిన్ను తాకేంత వరకు ఆయనను విడిచిపెట్టొద్దు. నీవు ఉన్నది ఉన్నట్లుగా నీ జీవితాన్ని ఆయన దగ్గర ఒప్పుకో. నీవెవరితో చెప్పుకోలేకపోయిన పరిస్థితులైనా దేవునికి చెప్పుకో. ఈ రోజు వరకు ఒకవేళ నీవు ఎవ్వరి సహాయం లేకుండా, ఎవ్వరి సపోర్ట్ లేకుండా ఒంటరిగానే ఉన్నావేమో. అయితే ఈరోజు దేవుడు నిన్ను 1000 మందిగా చేస్తానని అంటున్నాడు. అంటే ఒంటరిగా ఉన్న నీకు 1000 మంది సపోర్టర్స్ని, 1000 మంది సహాయకులను ఇచ్చి నిన్ను ఎన్నుకొని నిన్ను ఆయన కొరకు వాడుకోబోతున్నాడు. ప్రస్తుతం నీవు అనుభవిస్తున్న ఆ ఒంటరితనము, నీవు అనుభవిస్తున్న ప్రతి పరిస్థితి ఏంటంటే దేవుడు నిన్ను ప్రిపేర్ చేస్తున్నాడు అనేక మందికి ఆశీర్వాదంగా ఉండటానికి. ఈ కష్టాల ద్వారా, ఈ ఒంటరితనం ద్వారా దేవుడు నిన్ను మేలిం బంగారంగా చేస్తున్నాడు. మస్టుతో ఉన్న బంగారము ఎవరికి కూడా ఇష్టం ఉండదు కదా. అయితే ఎప్పుడైతే అది కాల్చబడుతుందో అది మేలిం బంగారంగా తయారవుతుంది. మేలిం బంగారం కొరకు అనేక మంది వస్తారు, అనేక మంది దాన్ని కోరుకుంటారు, అనేక మంది దాని కొరకు ఆశపడతారు. అదేవిధంగా నీవు ప్రస్తుత కష్టాలతో, నష్టాలతో, ఒంటరితనంతో కాల్చబడుతూ ఉన్నావు. అయితే నీవు మేలిమి బంగారంగా మార్చబడాలని, నీవు ఆ కష్టాలను, నష్టాలను తట్టుకొని దేవునిలో స్థిరపడాలని, దేవుడు నన్నేమి చేసినా పర్వాలేదు, దేవుడు నాకు ఏమి ఇచ్చినా ఏమివ్వకపోయినా పర్వాలేదు, నా జీవితంలో ఏ కార్యం జరిగినా జరగకపోయినా పర్వాలేదు, నా జీవితం ఆయన కొరకే అనే స్థితిలోకి నీవు రావాలని దేవుడు నిన్ను ఒకవేళ నలగొడుతున్నాడేమో. మేలిమి బంగారంగా నువ్వు మార్చబడినప్పుడు నీ వెలుగునకు అనేక మంది పరిగెత్తుకుంటూ వస్తారు, నిన్ను అనేక మంది కోరుకుంటారు, నీ ద్వారా అనేక మంది సంతోషిస్తారు, నీవు అనేక మందికి సంతోష కారణంగా మార్చబడతావు. ఎన్నిక లేని వారిని, ఏ అధికారం లేని వారిని ఎన్నుకొని ఒక బలమైన జనాంగంగా, ఒక బలమైన నేషన్గా చేస్తానని దేవుడు తెలియజేస్తున్నారు. ఈరోజు ఒంటరిగా ఉన్న నిన్ను 1000 మందిగా చేయాలని, ఎన్నిక లేని నిన్ను బలమైన జనాంగంగా చేయాలని ఆశించే రోజు నీతో మాట్లాడుతున్నాడు ఆయన. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, నేనేమీ లేని వాడను, ఏమీ లేని దానను, నేను ఎవ్వరికి పనికిరాను అనుకుంటున్నారా? నేను ఒంటరిని అనుకుంటున్నారా? మీరే స్థితిలో ఉన్నా, ఎవ్వరికి పనికి రాకపోయినా, ఈ లోకంలో ఎవరు నిన్ను కోరుకొనకపోయినా దేవుడు నిన్ను కోరుకుంటున్నారు. ఆయనకు నీవు కావాలి. ఈ లోకంలో నీవు ఎవ్వరికి పనికి రాకపోయినా నీవు దేవునికి పనికొస్తావు. ఆయన పనికిరాని వారిని పనికొచ్చేవానిగా చేస్తాడు. ఎన్నిక లేని వారిని బలమైన జనముగా చేస్తాడు. వారిలో ఒంటరి అయిన వారిని 1000 మందిగా చేస్తాడు. పగిలిపోయి, విరిగిపోయి, నలిగిపోయిన వారిని బాగు చేస్తాడు. వారి జీవితాలను కడతాడు. అనేక మంది కొరకు వారిని సిద్ధపరుస్తాడు. కాబట్టి ఈరోజు నీవెంత పనికిరాని స్థితిలో ఉన్నా భయపడదు ప్రియ చెల్లి. నాకేమీ రాదు, నేనేమీ కాదు అనుకోదు ప్రియ తమ్ముడు. నీవు దేవునికి కావాలి. నువ్వు ఏది లేదనుకుంటున్నావో సమస్తాన్ని దయచేసి నీ జీవితాన్ని బాగు చేసి తన విలువైన సేవలు నేను వాడుకుంటాడు. దేవుని కొరకు నేను వాడబడలేకపోతున్నాను, దేవుని పరిచర్య చేస్తున్నాను, కానీ ఎంతో కాలంగా నా పరిచర్య ఇలానే ఉంది, నేను ఒంటరిగానే మిగిలిపోతున్నాను అనుకుంటున్నారా? నాకే తలాంతులు లేవు కాబట్టి దేవుడు నన్ను వాడుకోవడం లేదనుకుంటున్నారా? నీ టాలెంట్స్ దేవునికి అవసరం లేదు. బలవంతులు సిగ్గుపరచడానికి బలహీనులు ఎన్నుకుంటాడు ఆయన. జ్ఞానవంతులను సిగ్గుపరచడానికి జ్ఞానహీనులను ఎన్నుకుంటాడు ఆయన. అందువల్ల నీ కెపాసిటీ ఆయనకు అవసరం లేదు. నీవు కావాలి ఆయనకి. నీ ఒబీడియన్స్ కావాలి ఆయనకు. నీ నమ్మకత్వం కావాలి. నీ నమ్మకత్వాన్ని చూచి, నీ తగ్గింపుని చూచి నీవు కనుక ఆయనకు లోబడితే తప్పక నిన్ను వాడుకుంటాడు ఆయన. నీ పరిచర్య మొదట కొద్దిగా ఉండినా తొదుకు మహాభివృద్ధి నొందుతుంది. అది ఆయన నిన్ను ఎస్టాబ్లిష్ చేస్తాడు, నిన్ను 1000 మందిగా చేస్తాడు, నిన్ను బలమైన జనాంగంగా చేస్తాడు. కాబట్టి ఈరోజు అందరం కూడా దేవునికి సమర్పించుకుందామా? అవునయ్యా, నేను ఒంటరి వాడినే, నేను బలహీనుడనే, నేను బలహీనురాలనే, నేను పనికిరాని వాడినే, పనికిరాని దానినే. అయితే ఈరోజు వాగ్దానం చేశారు బలమైన జనాంగంగా చేస్తానని. ఈ వాగ్దాన్ని నేను నమ్ముతున్నానయ్యా. నన్ను అభిషేకించండి, నీ కొరకు నన్ను వాడుకోండి, నీ ఆత్మవరాలతో నన్ను నింపండి, నన్ను నీ శక్తితో నింపండి. నా పరిచయం నేను జరిగించలేను, మీరు జరిగించండి అని పూర్తిగా నన్ను నీ కొరకు వాడుకోండి అయ్యా అని దేవుని చేతులకు మన జీవితాన్ని సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దామా? ప్రేమగల తండ్రి నీకు వందనాలు, దేవా నీకు వందనాలు, స్తుతులకు పాత్రుడా నీకు వందనాలు,
స్తోత్రార్హుడానికి వందనాలు. ఆశ్చర్యకరమైన కార్యములు చేసే దేవానికి వందనాలు. అయ్యా, మరి ఒక దినాన్ని ఉచిత కృపచేత మాకు అనుగ్రహించి ఈరోజు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. బలహీనలను ఎన్నుకునే గొప్ప దేవానికి వందనాలు. ఎన్నిక లేని వారిని ఎన్నుకునే గొప్ప దేవానికి వందనాలు. ఒంటరితనంలో నలిగిపోతున్న వారిని ఎన్నుకునే దేవానికి వందనాలు. అయ్యా, నీ ప్రేమ డిఫరెంట్ అయ్యా, నీ ఎన్నిక డిఫరెంట్ అయ్యా. ఈ లోకమంతా ఎవరిని ద్వేషిస్తుందో, ఎవరిని కాదంటుందో, ఎవరిని త్రోసివేస్తుందో వారిని ఎన్నుకొని వారిని బలవంతులుగా చేస్తావు అయ్యా. నీ ప్రేమ కొరకు వందనాలు. ఒంటరి వారిని బలహీనలను ఎన్నుకునే గొప్ప దేవుడు. నీ ప్రేమ కొరకు మరొకసారి కృతజ్ఞతలు తండ్రి. ఈ వాగ్దానాన్ని ఎంతమంది అయితే నమ్మి, తండ్రి నేను ఒంటరిని కావచ్చు, బలహీనుని కావచ్చు, ఇదిగో నీ బలమైన చేతులకు నేను అప్పగించుకుంటున్నాను. నన్ను నీ కొరకు బలపరచండి అయ్యా. నా బలము నీ కొరకే, నా శక్తి నీ కొరకే, నా జీవితం నీ కొరకే, నా ఆయుష్కాలం నీ కొరకే, మీరిచ్చిన ప్రతి టాలెంట్ నీ కొరకే, నా శేష జీవితం అంతా నీ కొరకే అని ఎంతమంది నీకు సమర్పించుకుంటున్నారో ప్రతి ఒక్కరిని మీరు అంగీకరించండి నాయనా. ప్రతి ఒక్కరిని మీరు అభిషేకించి నీ కొరకు వాడుకోండి. మరి ముఖ్యంగా ప్రార్థన విన్నపములు తెలియజేస్తున్న ప్రతి ఒక్కరిని నీ చేతులు పెడుతున్నాను. వారి జీవితాలను మార్చడానికి, వారి జీవితాలు అద్భుతాలు చేయడానికి నాకైతే శక్తి లేదు, కానీ శక్తి కలిగిన ప్రభువు నేను కలిగి ఉన్నాను. ఏదైనా చేయగలిగిన దేవుని నేను కలిగి ఉన్నాను. అందువల్ల ప్రతి ఒక్కరిని చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి కామెంట్ మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. కామెంట్స్లో ఉన్న ప్రతి సమస్య యేసు నామములో విరుగగొట్టబడునుగాక. యేసు నామములో ప్రతి సమస్య నుండి విడుదల పొందుకొందురుగాక. ప్రతి సమస్య వారి జీవితంలో డిజపేర్ అయిపోనుగాక. ప్రతి వేదన నుండి వారు విడుదల పొందుకుందురుగాక. యేసు నామములో ప్రతి కార్యమును మీరు జరిగించినందుకు వందనాలు. మరి ముఖ్యంగా తండ్రి, ఈ రోజు నుండి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తున్న ప్రతి బిడ్డను కూడా నీ చేతులు పెడుతున్నాను. ఎంతమంది అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువుతూ ఎగ్జామ్ రాస్తున్నారో, పరిశుద్ధాత్ముడా ప్రతి బిడ్డను కూడా మీరు స్వాధీనం చేసుకోండి. నీ అగ్ని కంచె ప్రతి బిడ్డ చుట్టూ వేసుకుంటున్నాం. వారి ఆలోచనలు మీరు స్వాధీనం చేసుకోండి. వారి జ్ఞానాన్ని మీరు స్వాధీనం చేసుకోండి. జ్ఞాపక శక్తిని మీరు స్వాధీనం చేసుకోండి. ప్రతి బిడ్డను అభిషేకించండి అయ్యా. నీ దూతలను వారికి తోడుగా ఉంచండి. వారి జ్ఞానము, వారి ప్రిపరేషన్, వారి శక్తి కాదు, కేవలం నీ కృపను బట్టి చక్కగా వ్రాస్తున్నారు. మంచి రిజల్ట్స్ పొందుకుంటున్నారని నమ్ముతున్నాను. మరి ఒకసారి ప్రతి బిడ్డ నీ చేతులకు అప్పగించుకుంటూ మీరు నడిపిస్తారని నమ్ముతున్నాను. అదేవిధంగా 10th ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. వారందరికీ కూడా తోడేయండి. వారి జ్ఞానాన్ని ఇంక్రీజ్ చేసి నడిపించండి. ఇదే మనం ప్రారంభిస్తూ ఉండి ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడేయండి. వారు వెళ్ళే ప్రతి స్థలమే మీరు తోడుగా నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నిన్ను దేవుడు గొప్ప జనాంగముగా 1000 మందిగా చేయబోతున్నారు. అందువల్ల నీవే పరిస్థితులు ఉన్న దేవుని మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని నిలబడు. ఆయన నీ కొరకు నిలబడతారు. ఈ వాగ్దానం నా కొరకే అన్న వారందరూ కూడా ఆమెనని చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ప్రతిరోజు వాగ్దానం లైక్ చేస్తూ అనేక మందికి షేర్ చేస్తూ వాక్య పరిచయలో పాల్పొందుతున్న మిమ్ములు, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.